యోగ వాసిష్టం కథల్లో ఈ రోజున చిత్తం కథ అంటే తన్ను తాను మోదుకోవటం అనే కథని గురించి తెలుసుకుందాం. వశిష్ఠుల వారు రాముల వారు చెప్తున్నాడు మన ఈ కథ. ఓ రామ, అతి విశాలం, శూన్యం, భయంకరమైన ఒక అరణ్యం ఉంది. అనేక యోజనాలు కూడా దాని యందు చాలా స్వల్పంగా అనిపిస్తాయి. అంటే అనేక యోజనాల కంటే కూడా చాలా పెద్దదన్నమాట అరణ్యం. అటువంటి మహారణ్యంలో ఎన్నో చేతులు, ఎన్నో కన్నులు, విశాలమైన దేహం కలిగి భయంకరంగా కనపడేవాడు, మహావ్యాకుల చిత్తం కలిగిన వాడు అయిన ఒక పురుషుడు ఉన్నాడు. అతడు తన వేల కొలది చేతులతో ఇనప గద ఆయుధాలను ధరించాడు. తన వీపు మీదే కొట్టుకుంటూ ఉంటాడు. అలా కొట్టుకుంటూ పరిగెత్తుతూ ఉంటాడు. అవి సామాన్యమైన దెబ్బలు కావు, మహాభయంకరమైన దెబ్బలు. ఇలా తన్ను తానే మోదుకుంటూ భయభీతుడై అనేక యోజనాల వరకు పరిగెత్తుతూ ఉంటాడు. వివేక దృష్టి లేనందున అవశుడై అతడు లేస్తూ పడుతూ పరిగెత్తుతూ ఇటు అటు చెల్లిస్తూ దూరం వెళ్ళి అలసిపోయి అవయవాలన్నీ శిథిలమైపోతే అప్పుడు మహాభయంకరమైన లోతైన అంధకారంతో నిండి మన ఒక పాడు బావిలో పడేవాడు. మళ్ళీ తను తాను కొట్టుకుంటూ బయటకు వచ్చేవాడు. మళ్ళీ బావిలో నుండి మళ్ళీ తాను కొట్టుకుంటూ మళ్ళీ పరిగెత్తుతూ ఉండేవాడు. అలా చాలా దూరం వెళ్ళి ఒక మొండ్లతోటి, పొదలతోటి, తుప్పలతోటి దట్టంగా వ్యాపించి ఉన్నటువంటి ఒక అడవిలో అగ్నిలో మిడత పడేటట్లుగా పడేవాడు. అడవిలో అక్కడ కూడా ఎక్కువసేపు నిలవకుండా క్షణంలోనే బయటపడేవాడు. మళ్ళీ తనను తాను మోదుకునే కార్యక్రమాన్ని కొనసాగించేవాడు. అలా చాలా దూరం వెళ్ళి చంద్రకిరణాల వలె మనోహరమైన ఒక అరటి తోటలో ప్రవేశించాడు. కాసేపు హాయిగా ఉన్నట్లు అనిపించేది. అక్కడైనా ఎక్కువసేపు ఉంటాడా అంటే అక్కడ నిలిచేవాడు కాదు. అక్కడి నుంచి మళ్ళీ బయటకు వచ్చేవాడు. తన్ను తాను మోదుకుంటూ మళ్ళీ తిరుగుతూ ఉండేవాడు. ఆ విధంగా అతడు ఆ మహారణ్యంలో నిరంతరం చలిస్తూ ముళ్ళ అడవికి, పాడుబడ్డ బావికి, అరటి తోటలకు పోతూ వస్తూ కొట్టుకుంటూ ఉండేవాడు. ఇదే వాడి జీవితం అన్నమాట. ఇక ఆ జీవితం నుంచి వాడు బయటికి రావటంలా. ఇక వశిష్ఠుల వారు అతన్ని చూశాడు ఒకసారి. చూసి వశిష్ఠుడు ఆయనతో అంటున్నాడు, ఒక ముహూర్తకాలం అయిపోయాడు ఆయన యోగబలం చేత. ఇలా ప్రశ్నించాడు వశిష్ఠుడు ఆ వ్యక్తిని. పోయి నీవెవరు పోయి ఏం కోరుతున్నా అవసరం లేవు, వ్యర్థంగా ఎందుకు పరిగెత్తుతున్నావు అని అడిగాడమ్మా ఆ పెద్ద మనిషిని. అప్పుడు ఆ పురుషుడు అన్నాడు, ఓ ముని, నేను ఎవరిని కాదు, నేనేమీ చేయటం లేదు. నీవు నన్ను అనవసరంగా అడ్డుకున్నావు, హింసిస్తున్నావు, కాబట్టి నువ్వు నా శత్రువువి. నిన్ను చూడగానే నేను సుఖానికి దుఃఖానికి కాకుండా పాడైపోయాను అని అన్నాడు. ఇలా చెబుతూ అతడు శిథిలమైన తన అవయవాలను చూచి బాధపడ్డాడు. కొంతసేపు తీవ్ర దుఃఖంతో మేఘం వర్షించినట్లుగా ఆ అడవిలోనే కన్నీటిని ప్రవహింపచేస్తూ ఏడవసాగాడు. మరి పెద్ద ఆకారం కదా, అందుకని మేఘం కురిసినంతగా కురిసింది కళ్ళంటే నీళ్లు. మళ్ళీ అంతలోనే ఏడుపును ఆపేశాడు. తనని తాను చూసుకుంటున్నాడు. పెద్దగా నవ్వాడు, అట్టహాసం చేశాడు. ఆ తర్వాత ఆ నవ్వును కూడా ఆపాడు. క్రమంగా ఒక్కొక్క అవయవాన్ని తీసి పారవేస్తున్నాడు. అతి భయంకరమైన అతని శిరస్సు మొదట కింద పడింది. తర్వాత చేతులు, తర్వాత రొమ్ము, తర్వాత పొట్ట జారిపడ్డాయి. ఈ విధంగా ఏదో ఒక శక్తి చేత అవయవాలన్నీ వదిలేసి అవయవాలన్నీ లేకుండానే ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఓ రామచంద్ర, చాలా కాలం తర్వాత అట్టివాడినే మరొకడిని చూశాను. వాడు వెనకటి వాడిలాగే తనను తాను కొట్టుకుంటూ పరిగెత్తుతున్నాడు. వాడిని కూడా పట్టుకొని మొదటి వాడిని అడిగినట్లే అడిగితే, అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అని అడిగితే, వాడు కూడా అలాగే ఆ మొదటివాడు ఎలా ప్రవర్తించాడో అలాగే నా సుఖానికి దుఃఖానికి అడ్డం వస్తున్నామని చెప్పాడు కదా మొదటివాడు. అందులో నన్ను అడ్డుకొని హింసిస్తున్నావు అన్నాడు కదా. అట్లాగే వీడు కూడా చెప్పాడు అనమాట వశిష్ఠుడికి. చివరకు కనపడకుండా వాడు కూడా అదృశ్యం అయిపోయాడు. ఓ రామ, మరొకసారి అలాంటి వాడినే ఇంకొకరిని చూశాను ఆ మహారణ్యంలో. వాడిని కూడా అలాగే ఆపి ప్రశ్నిస్తే వాడు అసలు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు.
ఇంకేమన్నాడో తెలుసా? మూర్ఖుడా, నీకేమీ తెలియదు పో అని గర్జించాడు. తన్ను తాను కొట్టుకుంటూ పోయాడు. అందరూ వాళ్ళని వాళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారు. ఓ రామ, ఆ మహారణ్యంలో ఆ విధంగా సంచరిస్తున్న అనేక పాపుల్ని నేను చూశాను అని వశిష్ఠుల వారు రాముల వారికి చెప్తున్నాడు. ఆ తర్వాత వారిలో కొందరేమో నా మాటలు విని విశ్రాంతి పొందితే, చాలామంది నన్ను పట్టించుకోకుండా ఇంకా అడవిలోనే తిరుగుతూ ఉన్నారు. ఓ రామ, ఆ మహారణ్యం ఎప్పటికీ ఉంది అన్నాడు. ఇప్పుడు చదువుకున్న కథ యొక్క వివరణ ఇప్పుడు రాముల వారికి అయినా వశిష్ఠుల వారు వివరిస్తున్నారు. రాముడు అడిగాడు అనమాట, ఏమిటి ఇది నాకు అని. ఓ మహాత్మా, మరి ఆ అడవి ఎక్కడుంది? ఏ విధంగా ఉంది? అందులో ఉన్నవారెవరు? వారి విచిత్ర చేష్టలు ఎందుకు అలా ఉన్నాయి అని అడిగాడు అన్నమాట రాముల వారు. అప్పుడు వశిష్ఠుల వారు చెబుతున్నారు, ఓ మహాబాహు రామ, ఆ వృత్తాంతాన్ని వివరిస్తాను విను. ఆ మహారణ్యం కానీ మనుషులు కానీ ఎక్కడో లేరు. గంభీరము, విశాలము, రకరకాల వికారాలతో కూడినది అయిన ఈ సంసారమే ఆ అడవి అని తెలుసుకో. ఈ సంసారమే పెద్ద మహారణ్యం. భీకరాకృతి కలిగి సంచరించే పురుషులంటే సంసారంలో భ్రాంతిని పొంది చరించే చిత్తాలన్నమాట. సంసారంలో భ్రాంతిని పొంది చరిస్తున్న ఈ చిత్తాలన్నీ కూడా అంటే సంసార భ్రాంతి నుంచి బయటపడలేదు. ఆ భ్రాంతిలో ఉన్నాం కాబట్టి ఇలా చరిస్తున్నాం మనం. తను తాను మోదుకోవటం అంటే దుష్ట సంకల్పాలతో తనని తాను బాధించుకోవటం. మరి దుష్ట సంకల్పాలను విడుస్తున్నాడా మానవుడు? విడవట్లా. ఎందుకని విడవటం లేదు? దానివల్ల ఏదో తాను లబ్ధి పొందుతాను అని అనుకుంటాడు. కొంతమందికి ఎదటి వాళ్ళని బాధ పెట్టి ఆనందపడే లక్షణాలు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి మరీ ఎక్కువగా ఉంటాయి. కానీ అది మళ్ళీ తిరిగి తన వైపుకే వస్తుందని గోడకేసిన బంతి తిరిగి తన దగ్గరికి వచ్చినట్టుగా ఆ దుఃఖం తనను కూడా పీడిస్తుందని వాడికి తెలియదు పాపం. అంటే అజ్ఞానంలో ఉన్నారు కదా, అందుకని అదే భ్రాంతి అనుకున్నాం. అలా భ్రాంతిలో వీళ్ళంతా తనని తాను కొట్టుకోవడం అంటే దుష్ట చేష్టలు చేసి ఆ దుష్ట చేష్టల యొక్క పాప ఫలితాన్ని వారి జీవితాల్లో వారు అనుభవిస్తున్నారనమాట. అలాగే పరిగెత్తడం అంటే వాసనలు ఉన్నాయి కదా మనకి, ఈ పంచేంద్రియాల వలన పంచ రకమైన వాసనలు, శబ్ద స్పర్శ రూప రసగంధానికి సంబంధించిన వాసనలు అవి వదులుతాయేమన్నాయి? అంత తొందరగా వదలవు కదా. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే కానీ, వేల జన్మలు, లక్ష జన్మలు, కోట్ల జన్మలు ఉంటే కానీ అవి మననే వదలవు. అంటే ఆ జన్మల్లో కూడా మనం నివృత్తి మార్గంలో పయనిస్తే, నివృత్తి మార్గం అంటే ముక్తి మార్గం అది. మరి అందుకని పరిగెత్తడం అంటే వాటి అంతటా పరిగెత్తుండం. ఏదో దృశ్యాలు కనపడుతుంటాయి, ఆ దృశ్యాలంటే పరిగెత్తాయి. కళ్ళు చూస్తాయి, కావాలంటాయి ఆ దృశ్యాలు, వాటిని చూసి ఆనందిస్తుంది మనస్సు. ఇలా అలాగే చెవులు శబ్దాలు, అనేక రకాల శబ్దాలు, పాటలు, అందులో మంచి పాటలు, చెడ్డ పాటలు, మనని ఉద్రేకపరిచే పాటలు, మనలో కామ క్రోధాలను పెంచే పాటలు అనేక రకాలు ఉంటాయి కదా. వీటిలో వాళ్ళ సంస్కారాలను బట్టి ఆ పాటలను వింటూ ఉంటారు కదా. అందుకని అలా పరిగెత్తుతూ ఉంటాడు. అలాగే స్పర్శ సుఖాలు, అలాగే జిహ్వ సుఖాలు, రుచి అనుభవాలు, అలాగే వాసన అనుభవాలు, ఇవన్నిటినీ మనిషి ఏదో ఒకదాన్ని కూడా వదలలేని స్థితిలో ఉంటాడు సాధారణమైన మానవుడు. అన్నీ కావాలి. ఈ పంచేంద్రియాలకి కావలసిన ఈ పంచజ్ఞానేంద్రియాలతో పాటు అన్నిటిని అనుభవిస్తూ అలా అవి దుఃఖాన్ని కలుగజేయవచ్చు, సుఖాన్ని కలుగజేయవచ్చు. కాబట్టి అటెంటే పరిగెత్తూ ఉంటాడు. ఒక చోట నిలవనివి అన్నమాట. అందుకనే పరిగెత్తడం అంటే వాసనల వెంట పడిగా, అంటే కోరికల వెంట వెళ్ళటం అన్నమాట. ఇక అక్కడ చీకటి నూతులు అనేవి నరకాలు. ఆహ్లాదకరమైన అరటి తోట అంటే చీకటి నూతులు అంటే నరకాలు అని. అందులో అప్పుడప్పుడు ఆ పరిగెత్తుతూ చీకట్లో నూతుల్లో పడిపోయాడు. మళ్ళీ తర్వాత లేచి కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ పరిగెత్తడం మొదలెట్టాడు. ఈ తడవ మళ్ళీ ముళ్ళ పొదలో పడ్డాడు. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఆ అరటి తోటలో పడ్డాడని ఇందాక చెప్పుకున్నాం కదా, మనిషి రాముల వారికి చెప్పాడు కదా మన వశిష్ఠుల వారు. వాటికి వివరణ ఇస్తున్నారు ఆయన. నూతులు అంటే ఇక్కడ నరకాలు అని. ఇక ఆహ్లాదకరమైన అరటి తోట అంటే స్వర్గం అని. ఏదో కొన్ని పుణ్యాలు చేస్తాడు,
తను ఎంత దుర్మార్గుడైనా సరే ఒక్కొక్కసారి కొన్ని పుణ్యాలు చేస్తాడు. అలా ఎంత సన్మార్గుడైనా సరే ఎప్పుడో ఒకసారి ఏదో ఒక పాపం చేయవలసి వస్తుందేమో చేస్తాడు. అలా వీటి వెంట వాసనల వెంట పరిగెత్తు రెండూ అనుభవిస్తాడు, దుఃఖాలు అలాగే సుఖాలు. ఆ తర్వాత అది ముళ్ళ పొదడిలో నిర్మించిన అడవి ప్రాంతం అన్న ముళ్ళ పొదలతో నేను అడవి ప్రాంతంలో పరిగెత్తున్నాడు అన్నారు కదా. అంటే మనుష్యలోకం ఎలాంటిదంటే ముళ్ళ పొద లాంటిదే అని చెప్తున్నారు వశిష్ఠుల వారు. అంటే వీళ్ళందరూ కూడా ఎవరి స్వార్థంతో వాళ్ళు పనిచేస్తారు కదా, అందుచేత ఇది ముళ్ళ పొద లాంటిది. ఇందులో ఎవరితో మనకు పరిచయం ఉన్నా సరైన వాళ్ళు కాకపోతే మనకు ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఏదో ఒక కష్టం మనకు కలగవచ్చు. అందుచేత దీన్ని ముళ్ళ పొదతో పోలిచారనమాట ఈ మనుష్యలోకాన్ని వశిష్ఠుల వారు. అలా ఓ మహామతి, ఓ రామ, వారులను ఆపి నేను ప్రశ్నించాను అంటే వివేకం అన్నమాట. అరే నేను ఎక్కడికి పరిగెత్తుతున్నాను, ఎందుకు ఈ దృశ్యాలు నన్ను ఏం చేస్తున్నాయి, ఈ వాసనలు నన్ను ఏం చేస్తున్నాయి, ఈ శబ్దాలు నన్ను ఏం చేస్తున్నాయి, ఈ స్పర్శలు నన్ను ఏం చేస్తున్నాయి, ఈ రుచులు నన్ను ఏం చేస్తున్నాయి, వాటి వెంట నేను పరిగెత్తడం ఏంటి, వాటిని నేను ఎందుకు జయించలేను, అవి నా అధీనంలోకి నేను ఎందుకు తెచ్చుకోలేను అని ఎందుకు ఆలోచించలేకపోయానప్ప అనేదే వివేకం. అలా వివేకం అంటే వశిష్ఠుడు ప్రశ్నించాడు కదా వాళ్ళని, అంటే వివేకమే ప్రశ్నించింది అనమాట వాళ్ళని. అదే వివేకం అని తెలుసుకోదాన్ని నేను ప్రశ్నించడం అంటే వివేకం. అంటే వాళ్ళలో వివేకం కలిగి వాళ్ళలో ఆ మార్పు వస్తుంది ఒక్కొక్కసారి, ఎప్పుడుకో. అది వాళ్ళ ప్రయత్నాన్ని బట్టి, వాళ్ళ సాధన బట్టి. కాబట్టి అదే వారికి అంటే ఆ వివేకమే వారికి ఆ విధంగా ప్రబోధం చేసిందన్నమాట. దాన్ని విని ఎక్కడికో వెళ్ళటం అంటే ఆ ప్రబోధాన్ని విన్నారు. ఆ వివేకం అంటే ఈయన అడిగాడు కదా, ఏం చేస్తున్నావు, వృధా పని చేస్తున్నావు అని. అప్పుడు ఆ వివేకం పనిచేసి అది పని చేసి సరైన చోటుకి వెళ్ళాడు. అంటే ముక్తిని చెందటమే అనమాట. ఇంకో ఎక్కడికో వెళ్ళటం అంటే ఈ ముళ్ళ పదంలో నుంచి ఇక ఈ నూతుల్లో నుంచి అలాగే ఆ మళ్ళీ అడవిలో నుంచి అన్నిటితోండి బయటికి రావటం అంటే ముక్తిని పొందటమే. అంటే ఈ మనుష్యలోకము సంసారం అనే అడవి నుంచి బయటికి రావటం అంటే, సంసారం అనే అడవి నుంచి బయటికి రావటం అంటే అందరినీ వదిలేసి వెళ్ళటం కాదుగా. అక్కడే ఉండి మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తూ ఫలితాన్ని కోరకుండా అందరిలోని పరమాత్మను చూస్తూ మనలోని చైతన్యాన్ని పట్ల మనం అంతర్ముఖం అవటమే కదా. కాబట్టి ఆ విధంగా ఈ అజ్ఞానంలో నుండి బయటకు వచ్చిన వాళ్ళు ముక్తిని పొందుతున్నారు. ఆ వివేకం పనిచేసినప్పుడు వివేకం హెచ్చరించినా కూడా దాని పని అదే, మనకెందుకు, మనం ఈ బాటలోనే నడుస్తాం అనుకున్న వాళ్ళు అజ్ఞానంలో ఉండి బయటికి రాలేని చిత్తాలు అని అర్థం. ఇది చిత్తము యొక్క కథ. నీవు నా శత్రువు అనటం ఒకడు అన్నాడు కదా, అందులో ఏమిటి నువ్వు చేసే పని అని వశిష్ఠుల వారు అడిగితే నీవు నా శత్రువు అయ్యా అన్నాడు. అంటే వివేకాన్ని శత్రువుగా పోల్చుకున్నాడు. అంటే వివేకం కొంతమంది రోజు తాగుతుంటారు, రోజు పేకాడుతుంటారు, రోజు ఇంకా అనేకమైనటువంటి దుర్మార్గ పనులు చేస్తారు. తల్లిదండ్రులు లేకపోతే స్నేహితులు భార్య చెబుతూ ఉంటుంది వద్దు నాయన అని. మండోదరి చెప్పల రావణాసురుడికి, విన్నాడా? వినలేదు, అనుభవించాడు. అలాగే ఆ వివేకం చెప్పినా ఆ వివేకాన్ని కూడా శత్రువుగానే భావిస్తారు అజ్ఞానంలో ఉన్నవాళ్ళు. అందుకని వాళ్ళకి వివేకం కూడా శత్రువులాగానే కనిపిస్తుంది అన్నమాట. దాన్ని పెడమని పెడతారు. అలా వివేకం వల్ల విషయ సుఖాలని కోరకపోవటం వల్ల ఆత్మజ్ఞానం ఇంకా కలగలేదన్నమాట వాళ్ళకి. వివేకాన్ని పట్టించుకోకుండా విషయ సుఖాల్లో పడ్డారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఆ సుఖాల్లోనూ ఆ కష్టాల్లోనూ అలా ఉండిపోతున్నారు. భౌతిక సుఖాల్లోనూ భౌతిక కష్టాల్లోనూ ఆత్మజ్ఞానం కలగలేదన్నమాట వాళ్ళకి. నేను సుఖానికి దుఃఖానికి కాకుండా పోయాను అన్నాడు కదా ఒకడు. అంటే దాని అర్థం అదనమాట, వాడు ఇంకా రాలేదు, వివేకం వాడిలో మేలుకోలేదు అని. తర్వాత ఏడవటం అంటే అలవాటు పడ్డ సంసారాన్ని వదలలేకపోవటమే. చివరికి మనం వెళ్ళిపోతామని అంటే ఒప్పుకుంటారా? ఎవరో ఒప్పుకోరు. ఒకవేళ నిజంగా లోపల ఉన్నవాళ్ళు బయటకు ఒప్పుకోరు. ఎందుకంటే లోకం ఏమన్నా అంటుందేమని, ఇంకా లోకం యొక్క భావన ఉంటుందన్నమాట వాళ్ళకి. అలాగే పోయేవాడికి కూడా జ్ఞానం, నేను ఎప్పుడు నా సావుని కూడా చక్కగా ఆహ్వానించగలిగిన వాడు ఆ సమయంలో నిజంగా వాడు జ్ఞానే. దాన్ని అమ్మో ఇంకా 4 రోజులు బ్రతకాలి అనుకున్నవాడు అజ్ఞానే. కాబట్టి
ఇక్కడ ఆహా ఇంతకాలం తెలుసుకోలేకపోయానే ఇదంతా అని అనుకున్నాడు అనుకోండి, అంటే అప్పుడు ఆత్మానందాన్ని చవిచూసిన వాడు ఇప్పుడు దాకా తెలుసుకోలేకపోయినా ఇప్పుడైనా తెలుసుకున్నాను, ఇకనైనా నేను ఈ బాట నుంచి ఈ పరిగెత్తడం ఆపేయాలి, ఈ విషయ వాసనల వెంట పరిగెత్తడం ఆపేయాలి అని అనుకుంటాడు. అవయవాలను వదలటం అంటే వాసనలతో సహా దేహాన్ని వదలటమే. అంటే దేహాన్ని వదిలేటప్పుడు కూడా వాసనలు మన వెంట వస్తాయి కదా, అవేగా మనకి పూర్వగామి, ఆ తర్వాత ఆగామిగా వచ్చేవి వాసనలే కదా. అంటే మనం చేసిన కర్మల యొక్క పుణ్య ఫలాలే కదా వాసనలుగా వచ్చేది. కాబట్టి అవయవాలను వదలటం అంటే వాసనలతో సహా దేహాన్ని వదలటమే అన్నాడు. ఆహా అజ్ఞానం యొక్క విచిత్రాన్ని చూడు రామా, తన కోరికల వల్ల చిత్తం తన్ను తానే బాధించుకుంటుంది. ఎదటవాడికి అపకారం చేసి సుఖపడుతున్నాను అనుకుంటాడు, కానీ అది తిరిగి బూమరాంగ్ అవుతుందని వాడికి తెలియకపోవటమే అజ్ఞానం. బూమరాంగ్ తిరిగి తనకు వస్తుందని. బ్రహ్మపదాన్ని తెలుసుకోలేని చిత్తాలన్నీ వాసనల చేత క్షోభపడుతూ ఆ విధంగానే పరిగెడుతూ ఉంటాయి. పట్టుపురుగు తాను నిర్మించుకున్న గూటిలోనే దారంతో అదే నిర్మించుకుంటుంది, ఆ గూటిలో తానే చిక్కుకుంటుంది. చివరికి పట్టుపురుగుల వ్యాపారికి బలైపోతుంది, ఆ గూళ్ళో ఉండే బలైపోతుంది. మనస్సు తన నుండి పుట్టిన వాసనలు సంకల్పాల వల్ల తనను తానే బంధించుకుంటోంది. అందుకే మనస్సు శూన్యం అవ్వాలి. మనస్సు శూన్యమైతే మనం మోక్షాన్ని పొందినట్లే. అంటే కాబట్టి మనస్సు శూన్యం చేసుకోవటానికి ప్రయత్నించాలి. మనస్సు అంటే నిన్న చెప్పుకున్నాను, దోషభూయిష్టమైనటువంటి ఉపాధిలో ఉన్న చైతన్యమే మనస్సు అని చెప్పుకున్నాం కదా. ఆ మనస్సుని మళ్ళీ ఆ దోషభూయిష్టమైనటువంటి ఉపాధి నుంచి బయటపడేట్టు చేయాలన్నమాట. ఆ ఉపాధి వచ్చేటప్పటికి ఆ ఉపాధి ధర్మాలన్నీ వచ్చేస్తాయి. దోమ ఉపాధి అనుకోండి, దోమలో ఉంది రక్తం పీల్చాలి, ఒక మనిషిని గుట్టి అనుకుంటుంది. అలాగే తేలు ఉంది, ఇంకోళ్ళని గుట్టాలి అనుకుంటుంది. అలా ఉపాధి ధర్మంలో ఉండిపోయి, అలాగే మనుషులు కూడా అజ్ఞానులైతే ఉపాధి ధర్మంలో ఉండిపోయి ఇదంతా నేనే ఏలాలి అనుకుని చక్రవర్తులేంటి ఈ మొత్తం 4 బ్రహ్మాండాలన్నీ కూడా ఏలాలనుకుని అజ్ఞానంలో ఉండి ఎన్ని కావాలనుకున్న అన్నీ నాకే కావాలనుకుని అన్ని పాపాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇదే చిత్తము అంటే. కాబట్టి చిత్తాన్ని వాసనల నుంచి బయటపడేయాలి, అంటే మనసుని వాసనల నుంచి బయటపడేయాలి అని చిత్తం కథ చక్కగా రాముల వారికి వివరించి వశిష్ఠుల వారు చెప్పారు. రేపు బంధ మోక్షాల కల్పనను గురించి తెలుసుకుందాం. స్వస్తి.